అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 24. చిత్ర కోసం తన వెనకే వెళ్తాడు ఆర్య. అన్విక రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి బయటే ఉన్న సుధగారు అమృత గారు తనను చూసి బాబు కోసం వచ్చావా అని నవ్వుతూ అడుగుతారు. చిత్ర అవునన్నట్టు తల ఊపితే మహేంద్ర గారు తను బాబుతో టైం స్పెండ్ చేయాలని అన్వి దగ్గర తీసుకెళ్ళమని అడిగితే తీసుకొచ్చాను సుధగారు. మీకు అభ్యంతరం లేకపోతే హితు వచ్చే వరకు తను ఇక్కడే ఉంటుంది అంటారు. సుధగారు నవ్వి ఇందులో అనుకోవడానికి ఏముంది మహేంద్ర గారు, ఉండనివ్వండి. మీరు తన గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు, మేము చూసుకుంటాం. మయూరి వదిన నేను అమృత ఇక్కడే ఉంటాం కదా, తనని జాగ్రత్తగా చూసుకుంటాం అంటారు. ఆర్య తనేమన్నా చిన్నపిల్లనా తనని జాగ్రత్తగా చూసుకోవడానికి, వీళ్ళందరూ మరీ ఇంత ప్యాంపర్ చేస్తున్నారేంటి అని చూస్తూ ఉంటాడు. మహేంద్ర గారు థ్యాంక్స్ అండి అని చిత్ర ఆంటీ వాళ్ళతోనే ఉండు లేదా అన్వి దగ్గర ఉండు, వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అని ప్రేమగా చెప్తుంటే చిత్ర అలాగే మావయ్య, సార్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంటే ఆర్య చిత్ర అనుకుని వెరీ నైస్ నేమ్, చిన్నపిల్లలు ఉండే వార్డులో వాళ్ళ గురించి కాకుండా ఈ అమ్మాయికి జాగ్రత్తలు చెప్పడం ఏంటో, బట్ షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని తననే చూస్తుంటే సౌమ్య రౌండ్స్కి వస్తూ అక్కడే ఉన్న ఆర్యను చూసి రేయ్ నువ్వేంటి ఇక్కడ, నీ ఫ్లోర్ పైన కదా అంటుంది. ఆర్య సౌమ్య వైపు తల తిప్పకుండా నా అందాల దేవత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఏం చేయనే అంటుంటే సౌమ్య మ్యాడ్ ఫెలో అని ఆర్య చూసే వైపు చూస్తే తనకి చిత్ర కనిపించి మనసులో ఓ వీడు నిన్నటి నుండి చెప్తుంది ఈమె గురించా అని, తనేనా నిన్న నువ్వు చూసిన అమ్మాయి అని అడుగుతుంది. ఆర్య ఎస్ సూపర్ బ్యూటిఫుల్ కదా అంటాడు తన్నే నవ్వుతూ చూస్తూ. సౌమ్య రే ఆ అమ్మాయి పెళ్ళయిందిరా అంటుంది. ఆర్య ఐ నో సో వాట్, ఆ అమ్మాయి గురించి మనసులో తప్పుగా ఆలోచిస్తే తప్పు కానీ అందాన్ని ఆరాధించడం తప్పు కాదే అంటాడు. సౌమ్య నువ్వు నీ పిచ్చి, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఇది తెలిసిందనుకో నీకు బ్లాక్ బస్టర్ మూవీనే అంటుంది. ఆర్య సౌమ్య వైపు తిరిగి తన గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. సౌమ్య మొన్ననే పరిచయం అనగానే ఆర్య వెంటనే తన చేయి పట్టుకుని అయితే వచ్చి పరిచయం చెయ్యి అని వాళ్ళ దగ్గరకు లాక్కుని వెళ్తాడు. అప్పటికే మహేంద్ర గారు వాళ్ళకి చెప్పి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళుంటారు. చిత్ర సుధగారితో అమృత గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆర్య వెళ్ళి వాళ్ళ ముందర నిలబడతాడు ఎలాంగ్ విత్ సౌమ్య. ఇది ఊహించని సౌమ్య ఆర్య వైపు కోపంగా చూసేలోపు వాళ్ళందరూ తన వైపు చూస్తారు. సౌమ్య వచ్చి రాని నవ్వు నవ్వి మీరు ఈవినింగ్ అన్వికని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు ఆంటీ అని చిత్రతో నీ హెల్త్ ఎలా ఉంది చిత్ర అని అడుగుతుంది. చిత్ర తన వైపు ఎవరు అన్నట్లు అయోమయంగా చూస్తుంటే సౌమ్య మనసులో ఈ అమ్మాయికి నేను ఎవరిదో తెలీదా లేక తెలిసినా తెలియనట్టు బిహేవ్ చేస్తుందా అని చూస్తూనే నిన్న మీ ఇంటికి వచ్చాను కదా నీ హెల్త్ బాగాలేదని అని అంటుంది సౌమ్య. చిత్ర ఓ సారీ డాక్టర్, నిన్న నేను మిమ్మల్ని చూడలేదు, మీరు వెళ్ళాక నేను కళ్ళు తెరిచాను, సారీ ఏమీ అనుకోకండి అని రిక్వెస్ట్ చేస్తూ చెప్తుంటే అలా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు తన కళ్ళు తన పెదవుల కదలికను గమనిస్తూ అందులో చిక్కుపోతాడు ఆర్య. సౌమ్య ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, హెల్త్ ఓకేనా అని అడుగుతుంది. చిత్ర బాగుంది అని చెప్పి ఆర్య వైపు చూసి తనను గుర్తుపట్టి టక్కున సుధగారు వెనక్కి వెళ్ళిపోతుంది. సుధగారు మా చిత్రకి బాగాలేదా డాక్టర్, తనకేమైంది, ఈ విషయం నాకు తెలియనే లేదు అంటారు. తన వెనుక ఉన్న చిత్ర తల మీద చేసి తన భుజం మీద పడుకోబెట్టుకుంటూ సౌమ్య మనసులో తనకి బాగాలేకపోతే ఇంతమంది కన్సర్న్ చూపిస్తున్నారేంటి, ఆ అమ్మాయి చాలా డిఫరెంట్గా ఉంది అనుకుని తనకి కొంచెం ఫేవర్ వచ్చిందా ఆంటీ అని చెప్తుంది. చిత్ర సుధగారి వెనక్కి వెళ్ళగానే తను కనిపించక తేరుకున్న ఆర్య నన్ను పరిచయం చేయమని చెప్తే నువ్వేంటి క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నావు అని చిన్నగా విసుక్కుంటాడు. సౌమ్య ఆర్య వైపు సీరియస్గా చూసి తను డాక్టర్ ఆర్య కార్డియాలజీ డిపార్ట్మెంట్ అంటుంది. సుధగారు చిన్న స్మైల్తో ఆర్య వైపు చూస్తే ఆర్య
హాయ్ ఆంటీ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలానే అమృత గారికి ఇచ్చి చిత్ర ముందు చేయి పెడతాడు. చిత్ర చెయ్యి ఇవ్వకుండా చూస్తుంటే సుధా గారు, తను కొత్త వాళ్ళతో సరిగా మాట్లాడదు డాక్టర్ అంటారు చిన్న స్మైల్తో. ఆర్య, ఏం పర్లేదు మిస్ చిత్ర, ఆమె డాక్టర్, నా దగ్గర కంగారు పడి భయపడితే ఎలా అని తన కళ్ళల్లో చూస్తుంటే చిత్ర, ఐఎమ్ నాట్ మిస్, ఐఎమ్ మిస్సెస్ చిత్ర హితేష్ వర్మ అంటుంది కళ్ళతో కోపంగా చూస్తూ. ఆర్య ఆ మాత్రానికే చిత్ర తనతో మాట్లాడిందని మురిసిపోతూ, హో ఓకే, ఐఎమ్ సారీ మిస్సెస్ వర్మ అంటాడు. చిత్ర ఆర్య వైపు చూడకుండా, తన సారీ పట్టించుకోకుండా, ఆంటీ అన్విక దగ్గరికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. సుధా గారు, వెళ్ళరా, మేము టిఫిన్ చేయాలని బయటకు వచ్చాం, లోపల మయూరి ఆంటీ ఉంది వెళ్ళు అంటారు. చిత్ర నవ్వుతూ, మీరు త్వరగా తినేసండి ఆంటీ అని పరుగున లోపలికి వెళ్తుంది. ఆర్య తను వెళ్ళగానే సౌమ్య చేయి పట్టుకుని మళ్ళీ లాక్కెళ్తూ, సౌమ్య, నాకు తన గురించి అన్ని డీటెయిల్స్ కావాలి అంటాడు. సౌమ్య చిరాగ్గా, ఆర్ యు మ్యాడ్, తన పెళ్ళయిందని చెప్పా కదా, ఆ అమ్మాయి అంటే వాళ్ళ హస్బెండ్ చాలా ప్రేమ అంటుంది. ఆర్య, భర్తలందరికీ భార్య మీద ప్రేమ కొద్ది రోజులే ఉంటుందిలేవే, తర్వాత వాళ్ళ మధ్య గొడవలు రావా, విడిపోరా అంటాడు. సౌమ్య కోపంగా, నిజంగా నీకు పిచ్చి ముదిరిందిరా, వాళ్ళ మధ్య గొడవలు వచ్చే ఛాన్స్ లేనే లేదు, అంతేకాదు వాళ్ళ మధ్య బాండింగ్ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అంటుంది. ఆర్య, ఓ అవునా, మొన్నే పరిచయం అన్నావు, అంతలోని ఇన్ని డీటెయిల్స్ తెలిసాయా నీకు అంటాడు వెటకారంగా. నిన్న తనకి హెల్త్ బాగాలేదంటే తనని చెక్ చేయడానికి వెళ్ళాను కదా అంటుంది సౌమ్య. ఆర్య కంగారుగా, అవును ఫీవర్ అన్నావు కదా, తనకి ఏమైనా ప్రాబ్లమా అంటాడు కంగారుగా. సౌమ్య, ప్రాబ్లమే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు, తను చాలా సెన్సిటివ్, పెళ్ళయ్యి 3 months పైనే అయ్యింది, కాకపోతే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయ్యిందే నిన్ననే. ఆర్య, రిలేషన్ స్టార్ట్ అవడం ఏంటే, అంటే అరేంజ్డ్ మ్యారేజా, ఆ పెళ్ళి తనకి ఇష్టం లేదా అంటాడు మధ్యలో కల్పించుకుని. సౌమ్య, అరేంజ్డ్ ఆర్ లవ్ అనేది నాకు తెలియదు, ముందు నేను చెప్పేది వింటావా అంటుంది విసుగ్గా. ఆర్య, సరే సారీ, చెప్పు అంటాడు. సౌమ్య, తను చాలా సెన్సిటివ్ అని తన హస్బెండ్ ఇప్పటి వరకు తనని దగ్గర తీసుకోలేదు, వాళ్ళ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్టార్ట్ చేయలేదు, తను ఏడుస్తుంది, మొండి చేసిందని లాస్ట్కి ఒప్పుకున్నాడు అంటుంది. ఆర్య, ఓ అంటే తను అడిగిందని యాక్సెప్ట్ చేశాడు, అంటే అతనికి ఇష్టం లేదు, ఓకే తర్వాత అంటాడు. సౌమ్య, భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ వీక్ మూమెంట్లో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒకలా తన తెలియకుండానే హర్ట్ చేసేస్తారు హస్బెండ్స్, బట్ అతను మాత్రం చాలా అంటే చాలా సున్నితంగా తనని హ్యాండిల్ చేశాడు. తన ఒంటి మీద వాళ్ళ ప్రేమ తాలూకా చిన్న మచ్చ కూడా లేదంటే నమ్ముతావా? ఎంత ప్రేమ ఉంటే తనని ఇబ్బంది పెట్టకుండా తనని తానే కంట్రోల్ చేసుకుంటూ తనకి హ్యాపీనెస్ ఇచ్చుంటాడు. అలాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతాడా అంటుంది హితేష్కి చిత్ర మీద ఉన్న కన్సర్న్ ప్రేమని గుర్తు చేసుకుంటూ. ఆర్య, అంత దానికే అలా డిసైడ్ అయ్యావా, నువ్వు అతనికి ఇంట్రెస్ట్ లేదని, సో ఏదో అలా జరుగుండొచ్చు, ఇష్టం లేకుంటే ఆ అబ్బాయి తన మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేడు, సో అతను కూడా చేయలేదు అంతే అంటాడు సింపుల్గా. సౌమ్య, వాళ్ళ మధ్య ఇష్టంతో జరిగిన ఇష్టం లేకుండా జరిగిన రిలేషన్ అయితే స్టార్ట్ అయ్యింది, అయినా ఇప్పుడు అవన్నీ నీకు అనవసరం అంటుంది. అవన్నీ నాకే అవసరం సౌమ్య, తనలాంటి అమ్మాయి లైఫ్లోకి రావాలని, కానీ వాడి లైఫ్ అంత కలర్ఫుల్ అవ్వదు అంటాడు ఆర్య నవ్వుతూ. సౌమ్య, కానీ తన గురించి నువ్వు అలా ఆలోచించడం తప్ప ఆర్య అంటుంది. ఆర్య, తనను నా సొంతం చేసుకోవాలని ఆలోచించడం లేదు సౌమ్య, తను నా లైఫ్లో నా పక్కన ఉండాలని కోరుకుంటున్నాను, అది తప్పు కాదే అంటాడు. తన గురించి నా మైండ్లో ఒక్క క్షణం కూడా నేను తప్పుగా అనుకోను, నువ్వు భయపడకు, తనని తప్పుడు దృష్టితో చూడను కూడా, అంటిల్ తను నా వైఫ్ అయ్యే వరకు, బట్ తనని మాత్రం చూస్తూ ఆరాధిస్తూనే ఉంటాను. తనంత ఇన్నోసెంట్ బ్యూటిఫుల్ గర్ల్ నా లైఫ్లోకి వస్తే నాకు ఇంకేం వద్దు, తనతోనే నా లైఫ్ అని మనసులో రిజిస్టర్ చేసేసుకున్నా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదనిపిస్తుంది, వాళ్ళ మధ్య గొడవ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను, ఆ తర్వాత తనని నా లైఫ్లోకి తెచ్చుకుని అపురూపంగా చూసుకుంటా అని ఆనందంగా చెప్తుంటే సౌమ్య, తను ఇప్పుడు వేరొకరు సొంతం, పోయి సెకండ్ హ్యాండ్ కావాలనుకుంటావేంట్రా అంటుంది. ఆర్య నవ్వుతూ, మనసుకు నచ్చటం ముఖ్యం సౌమ్య, అంతేకాని ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాం సెకండ్ హ్యాండ్ పెళ్ళాం అని కాదు, తన శరీరం కోసం తన్ని కావాలి అనుకోవడం లేదు,
తను నా పక్కన ఉండాలి అని కోరుకుంటున్నా. ఎందుకో తెలీదు, చూడగానే మనసుకు నచ్చేసింది. ఎంతలా అంటే తన గురించి ఏం తెలియపోయినా తను నా చూపు నుండి దూరం అయిన క్షణం బాధగా ఫీల్ అయ్యేంతగా. ఫస్ట్ టైం చూసినప్పుడు అందం చూసే అట్రాక్ట్ అయ్యాను అనుకో, బట్ చూడగా అది అట్రాక్షన్ అనిపించడం లేదు. తన గురించి, తన ఇన్నోసెన్స్ గురించి తెలిసాక ఇంకా నచ్చేసింది. నీకు మళ్ళీ చెప్తున్నా, అది మాత్రం గుర్తుపెట్టుకో. నేను తన లైఫ్ని డిస్టర్బ్ చేయను, బట్ తనే డిస్టర్బ్ అయిన రోజున తన పక్కన నేను ఉంటా అంతే. అప్పటి వరకు తన్ని చూస్తూ ప్రేమిస్తూ ఆరాధిస్తాను అంటాడు. సౌమ్య ఆర్య మాటలకు ఆలోచిస్తూ మనసులో, నువ్వు ఆ అమ్మాయి గ్రేట్ అంటున్నావు, బట్ నేను అతను గ్రేట్ అంటున్నా. వాళ్ళ మధ్య బంధం చూశాక నాకు ఇలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని ఆ క్షణమే అనిపించింది. చిత్ర మీద తన కళ్ళల్లో కనిపించిన ప్రేమ, తనని హ్యాండిల్ చేసే విధానం చూసి అతనే నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది కదా అనే కోరిక కలిగింది. తన మీద ఇష్టం వచ్చేసింది. ప్రతి క్షణం బేబీ అంటూ తనని కంటిరెప్పలా చూసుకుంటుంటే ఆ స్థానం నాదైతే బాగుండు అనిపించింది. ఆ అమ్మాయి మీద అందరికీ చాలా ప్రేమ ఉంది, అందుకే తన్ని అపురూపంగా చూసుకుంటున్నారు. అలాంటిది వాళ్ళ మధ్య గొడవలు వస్తాయా? వచ్చిన ఇంట్లో వాళ్ళు వాళ్ళని విడిపోనిస్తారా? ఆ క్షణం వాళ్ళ లైఫ్లో వస్తే నేనెందుకు తన లైఫ్లో వెళ్ళకూడదు? నువ్వు ఆరాధిస్తున్నావు, కానీ నేను నాకే తెలియకుండా అతన్ని ప్రేమిస్తున్నా అని హితేష్ని గుర్తు చేసుకోగానే తన ఫేస్ మీద స్మైల్ వస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి.